విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లిలో సర్పంచ్ ఆచంట సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన 2 విలేజ్ హెల్త్ క్లినిక్లు శంకుస్థాపన చేసి అనంతరం సీసీ రోడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేగుళ్ల మాట్లాడుతూ మండపేట నియోజకవర్గంలో గ్రామాలకు రహదారుల, డ్రైనేజీల వంటి మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతుందన్నారు. మండల తీర్మానం ఇవ్వకపోవడంతో కోరుమిల్లి గ్రామానికి రావాల్సిన 75 లక్షల నిధులు ఆగిపోయాయని ఎమ్మెల్యే వేగుళ్ల ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ మాజీ చైర్మన్ రెడ్డి ప్రసాద్, ఎన్ రామ్జీ, సుంకర వెంకటేశ్వరరావు, మోటుపల్లి బాపిరాజు, కొండిశెట్టి నాగేశ్వరరావు, గుడాల జయబాబు, బి సతీబాబు, సుంకర బుజ్జి, అరిగల పాపారావు, వెలుగుబంటి యేసుదాసు, సుంకర మణికంఠ, కాకులపాటి సుబ్రహ్మణ్, ఎం ఉంగరాల రాజు, సుంకర శ్రీను, దంగేటి శ్రీను, వెలుగుబంటి వీరభద్రం, ఎంపీడీఓ బానూజీ, జేఈవి నాగేశ్వరరావు, కార్యదర్శి కామేశ్వరరావు, అధిక సంఖ్యలో గ్రామస్తులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. నిధులు ఉంటే ఆ నిధుల నుంచి మీ చిన్న కోరమిలికి ముందు ట్రైన్ కట్టించాం. అవుట్లెట్ ట్రైన్ మీ నిధుల నుంచే, నేను కొత్తగా కాదు. అంటే పూర్తిగా 2 కోరమిల్లో పూర్తిగా వెనకబడిపోయి మీరంతా బయట కూడా వెళ్తలేదని చెప్పి అనగా చేయించగలిగాం. అంటే అప్పుడు ఉన్నటువంటి ఎంపీ హర్ష కుమార్ గారు పూర్తిగా సహకరించాం. అంటే సహకరించాలని చెప్పుకుంటేనే నాకు కూడా ఆ గౌరవం విలువ కలుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి 14-19 మన గవర్నమెంట్ అవకాశం వచ్చింది. 2 కోట్ల రూపాయలు చిన్న కోరమిల్లి కోటి, పెద్ద కోరమిల్లి కోటి, 2 కోట్లు ఇచ్చాం. కానీ మరి అప్పుడున్న నాయకులు ఇంకా పేరు చెప్పక్కర్లేదు, పనులు చేయడం జరగలేదు. 2 కోట్లకి దగ్గర ఎలక్షన్ ఇవ్వలేదు. మనం ఎలక్షన్కి 3 సంవత్సరాల ముందు ఇచ్చాం, 3.5 సంవత్సరాల ముందు ఇచ్చాం. ఇస్తే మహా అయితే 2 కోరమిల్లు కలిపి 70-75 లక్షలు ఖర్చు పడి జయబాబు జరిగినప్పుడు మరి నేను అది ఎందుకు జరుగుతులేదని చెప్పి కొన్ని ఈదులకు వచ్చాం. ముఖ్యంగా నేను చిన్నకోరమిల్లి బాగా ఒక ఈదులోకి వెళ్ళామా ఏంటంటే పెయింటింగ్ ఒక చిన్న తడికి చిన్న ఏదో బయట పెరిగారు స్నానం చేయడానికి చిన్న కాలంతో చిన్న దడి కట్టుకున్నారు. ఆ దడిని తీస్తే లారీ లోపలికి వెళ్ళిపోతాయి, రోడ్డు వచ్చేయచ్చు. మళ్ళీ కట్టుకోమంటున్నా ఉంటే ఒప్పుకోవట్లేదు. నేను స్వయంగా మాట్లాడినా ఉంటాను పెద్దవాడు, అమ్మా మరి మళ్ళీ మేమే కట్టి పెడతాం, నువ్వు కూడా కట్టక్కర్లేదు అంటే దానికి ఏం చెప్పారంటే ఆవిడ, బాబు ఇది మా ఆయన గారు కట్టాడు, మా ఆయన గారు చనిపోయారు, మా ఆయన గారు కట్టిన ఇది మళ్ళీ నాకు ఎలా వస్తుంది, దాన్ని నాకు ఎలా వస్తుంది, నాకు సంబంధం లేదు అంటే కొంచెం బాగా వెనకబడిపోయి ఉంది మీ గ్రామంలో. ఒకరికొకరు మాట్లాడుకుని అందంగా నచ్చ చెప్పుకునే సంస్కృతి లేక నేనైతే అదే, ఎవ్వరు కూడా అందంగా మాట్లాడుకుంటే పనులు అవుతాయి.